6 గ్యారెంటీలు అని కాంగ్రెస్ ప్రకటించినప్పుడు మీ మనసులో కలిగిన భావన ఏమిటి? తెలంగాణ జీడిపి మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నది కొద్దిగా. కరెంటు, అగ్రికల్చరు బాగానే ఉన్నది, ఏ బాధ లేదు అన్నారు. కానీ మళ్ళీ కేసీఆర్ను ముంచే రకమైన ఎందుకు అంటున్నారు? ఈ అప్పులు తెచ్చి అన్ని చేసి కొన్ని ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టినందువల్ల ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు వేలాది మంది ఒక మోస్తారు పట్టణాలలో కూడా హైదరాబాద్తో సవాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 15 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని వాళ్ళు అంటున్నారు. దీనికి ఎట్లా మరి? ఒక శూద్రుడు దేశాన్ని పరిపాలిస్తూనే పోతున్నాడు తెలంగాణ నుంచి, మీరు ఇంకా ఆనందపడాలి కదా. నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 గ్యారెంటీల అమలు ప్రారంభమైంది. ఈ 6 గ్యారెంటీల అమలు ఆర్థిక భారం ఎట్లా ఉండబోతున్నది, వీటితో పాటుగా వీటి ప్రభావము సామాజికంగా, ఆర్థికంగా ఎట్లాంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, తో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు ఏమిటి, ఈ 6 గ్యారెంటీలైనా ఇవి కాకుండా ఇంకేమైనా ఇతరేతర అంశాలు ఉన్నాయా, ఒకవేళ ఈ 5 సంవత్సరాల పాటు ఇవి పక్కాగా అమలైతే గనక తెలంగాణ సామాజిక ముఖ చిత్రం ఎట్లా ఉండబోతున్నది, వీటి పరిణామాలు ప్రభావాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ విషయాల గురించి మనతో మాట్లాడేందుకు సామాజిక తత్వవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే. 6 గ్యారెంటీలు అని కాంగ్రెస్ ప్రకటించినప్పుడు మీ మనసులో కలిగిన భావన ఏమిటి? కాంగ్రెస్ వరంగల్లో రైతులకు 15,000 ప్రామిస్ చేసిన సభ జరిగిన తర్వాత హైదరాబాదులో పెద్ద ప్రజా కోర్టు పెట్టింది కాంగ్రెస్. ఆ ప్రజా కోర్టులో జడ్జిగా ఉండమని నన్ను అడిగారు. ఆ జడ్జిమెంట్లో దాంట్లో వాళ్ళు గత 9.5 సంవత్సరాలలో బీఈఆర్ఎస్ లేదా అంతకుముందు టీఆర్ఎస్, కేసీఆర్ మొత్తం కుటుంబము చేసిన పరిపాలనలో రాష్ట్రంలో ఎటువంటి అన్యాయం జరిగింది, ఎంత దోపిడీ జరిగింది అనే దాని మీద ఒక్కొక్కరు సీనియర్ లీడర్లే ఆ కోర్టు ముందు డిపోజ్ చేశారు, విషయాలన్నీ వివరించారు. తర్వాత నేను దాన్ని మొత్తం వాళ్ళు అది విన్నాక తర్వాత అక్కడ ప్రజలు చెప్పినవి తీసుకొచ్చి వీడియోలు వేశారు, పబ్లిక్గా ఓపెన్గా జరుగుతుంది. అప్పుడు నేను ఇచ్చిన జడ్జిమెంట్లో 14 పాయింట్లు అక్కడికక్కడే నేను ఫార్మ్ చేసుకొని జడ్జిమెంట్ చెప్పాను. ఆ జడ్జిమెంట్లో కీలకమైన అంశం ఏంటి అంటే, దక్షిణాది రాష్ట్రాలలో వెల్ఫేర్ సిస్టమ్ అనేది నార్త్ ఇండియా కంటే చాలా ఎక్కువ. అది తమిళనాడు నుంచి మొదలైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ వచ్చిన తర్వాత దాని అకౌంట్లలోకి డబ్బులు మార్చడం అనే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాంగ్రెస్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఉన్నది. అమ్మ ఒడి కావచ్చు, కాలేజు పిల్లల తల్లుల అకౌంట్లోకి కావచ్చు, సంవత్సరానికి ఈజీగా 50-55 వేల వరకు ఆడవాళ్ళ అకౌంట్లోకి జగన్ పంపిస్తున్నాడు. తర్వాత కాంగ్రెస్ మొదటిసారి నేషనల్ పార్టీ కర్ణాటకలో వెల్ఫేర్ వ్యవస్థను పెంచింది. అప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఆదాయం అప్పటికే మనకు ఒక అంచనా వచ్చింది. నేషనల్ అసెస్మెంట్లోనే తెలంగాణ జీడిపి మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నది కొద్దిగా. కారణం హైదరాబాదు ఇన్కమ్ కావచ్చు ఇదే. తర్వాత అగ్రేరియన్ పంటలలో డెఫినెట్గా మార్పు వచ్చింది. వ్యవసాయ రంగంలో ఇతర రూపాలు కొన్ని మార్పు వచ్చింది. ఎలక్ట్రిసిటీ స్టెబిలైజ్ అయింది. అయితే ఇప్పుడు బాగా లోన్లు ఉన్నాయని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ ఇచ్చే వెల్ఫేర్ స్కీముల మొత్తానికంటే ప్రజల దగ్గరికి ఇంకొక
20-25% ఎక్కువ పంపించి కూడా తెలంగాణ ఎకానమీని మేనేజ్ చేయొచ్చు అనేది నేను ఆ రోజు చెప్పింది. వెల్ఫేర్ ఎకానమీ యొక్క డోస్ పెంచవచ్చు. ఇక్కడ ప్రజలకు వెల్ఫేర్ ఎకానమీ డోస్ పెంచకుండా కేసీఆర్ను ఓడించే రాజకీయ పోరాటము చేయలేరు. ప్రజలకు ఎట్లాగో అవసరాలు కావాలి. ఇప్పుడు అప్పటికే రైతు బంధు పోతున్నది. సరే, దళిత బంధు ఫెయిల్ అయిన ప్రోగ్రాం. 10 లక్షలు ఇవ్వడం అనేది అక్కడో ఇక్కడో ఫ్యామిలీకి ఇచ్చి ఫెయిల్ అయింది. కానీ కళ్యాణ్ లక్ష్మి పోతున్నది, కేసీఆర్ కిట్ అనేది పోతున్నది. ఈ రకరకాల కొన్ని రూపాలలో ప్రజల దగ్గర డబ్బు పోయింది. అయితే రైతు బంధులో ఎక్కువ భూములు ఉన్న రైతులకు ఎక్కువ పోతుంది. కౌలుదారులకి నేను కౌలుదారులను గుర్తించనని కేసీఆర్ చెప్పాడు. దీంట్లో నేను జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ లీడర్లతో తర్వాత మాట్లాడినప్పుడు కూడా కౌలుదారును ఎట్లా ఇంక్లూడ్ చేస్తారో చూడాలి. తర్వాత రైతు బంధు ఉన్నప్పుడు కూలి బంధు అనేది కూడా ఉండాలి కదా. అందరికంటే ఎక్కువ బీదలు భూములు లేని వాళ్ళు. రైతు కూలీ, భూములు లేని వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తున్నప్పుడు పెట్టుబడికి, వాళ్ళకి పంటలు వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఎకానమీ రిస్టోర్ అవుతున్నప్పుడు కూలీలకు ఏమి ఇస్తున్నారు అనేది, కూలి బంధు అనేది ఆయన ఇవ్వట్లేదు. దానికి ఆ రూపం ఒకటి చూడాలి అనేది. ఈ అన్నీ కలిసి సరే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు వర్కౌట్ చేసుకుంది. ఈ 6 గ్యారంటీలు అమలు చేయడము ఇప్పుడున్న ఎకానమీలో ఈ అప్పులు, తర్వాత గత 9.5 సంవత్సరాలు మనందరి ముందట జరిగింది ఏంటి అంటే, ముఖ్యమంత్రి ఎన్నడూ ఏ మినిస్ట్రీని రివ్యూ చేయలే, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ నడపలేదు. ఆయన కొడుకేదో కొంత నడుపుకుంటూ పోయాడు, అల్లుడేదో కొంత నడుపుకుంటూ పోయాడు. కానీ చీఫ్ మినిస్టరు వ్యవస్థను, ఆర్థిక సిస్టమ్ని వర్కౌట్ చేసి దానికి అనుకూలంగా నడపలేదు. కానీ రైతు బంధు ఇచ్చుకుంటూ పోయారు, తర్వాత కరెంటు కొనుక్కుంటూ పోయారు. ఇప్పుడు వీళ్ళు ఈ 6 గ్యారంటీలలో నేను ఒక రఫ్ ఎస్టిమేట్ వేసుకున్నాను. సపోజ్ ఒక ఎకరం రైతు ఉంటాడు అనుకుందాం. ఆ ఎకరం రైతుకి సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు భరోసా కింద పోతుంది కాంగ్రెస్. మహాలక్ష్మి ఆ ఇంట్లో ఒక ఆడామె ఉంటే, పనిచేసే ఆడామె, ముసలామె కాకుండా 4,000 వృద్ధాప్య పెన్షన్తో సంబంధం లేని స్త్రీ ఉంటే ఆమెకు నెలకు 2,500 ప్రభుత్వం ఇస్తుంది. 15,000 ఒక 2,500, అది 30,000 అవుతుంది సంవత్సరానికి. 30,000 సంవత్సరానికి 30 ఒక ఇవి 30 నేను లెక్క చెప్తా. తర్వాత ఆ ఇంట్లో ఒక కుటుంబంలో ఇంతకుముందు కేసీఆర్ కూడా భార్యాభర్తలున్న ఒకరికే ఇచ్చారు. అవును. వైఎస్ఆర్ ఇద్దరికి ఇచ్చాడు, 250, 250 ఇద్దరికి ఇచ్చాడు. కేసీఆర్ ఒకటే చేశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒకటే ఇవ్వాలి వృద్ధాప్య పెన్షన్లో. అది నెలకు 4,000 ఇస్తున్నారు. కేసీఆర్ 5,000 ఇస్తా అన్నాడు. వీళ్ళ తర్వాత 4,000 లెక్క చూసుకుంటే ఆ ముసలమ్మకు ఆ ఇంట్లో 48,000 వస్తాయి సంవత్సరానికి. తర్వాత దాంట్లో ఒకరు పోయి మన్రేగాలో రిజిస్టర్ చేసుకొని ఈ 1 ఎకరం దున్నుకున్నాక కూడా కూలి చేస్తుంటే, ఆ మన్రేగా దాంట్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళకు వైట్ కార్డు ఇవన్నీ ఉంటే 12,000 కూడా వాళ్ళకు ఇవ్వాలి అనే డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కూలికి 12,000 అన్నారు. 12,000 అది అనుకుందాం. అదే రైతు, అదే కుటుంబం ఒక 2 ఎకరాలు కౌలుకు తీసుకుంటే 2 ఎకరాలకు 15,000 30,000 కౌలు రైతు కూడా ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ రిజిస్టర్డ్ కౌలు రైతు అవుతాడు. ఇప్పుడు దాన్ని కొంత సాల్వ్ చేయాలి. తర్వాత ఇది కాకుండా యువ వికాసం ఒకటి ఉంది. అంటే 5 లక్షల కార్డు ఇస్తాం. దీన్ని ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేయాలి. రూల్స్ ఫ్రేమ్ చేస్తే అంటే ఏంటి, ఈ 5 ఏళ్ల లోపల 5 లక్షలు ఆ యువకునికి ముట్టేటట్టు చూస్తారా అనేది ఇంపార్టెంట్. న్యాచురల్గా 5 ఏళ్ల లోపలనే, అంటే ఆ యువకుడు ఇప్పటి నుంచి లెక్కలు తీసిన తర్వాత గ్రాడ్యుయేటో పోస్ట్ గ్రాడ్యుయేటో అయ్యి నిరుద్యోగంగా ఉంటే
ఒక సంవత్సరానికి 1,25,000 రూపాయలు అతనికి ముట్ట చెప్పాల్సి వస్తుంది. వివిధ రూపాల్లో. అది నిరుద్యోగ భృతి ఫామ్లో ఇవ్వాలి. ఓకే. అంటే 5 లక్షల కార్డు ఇస్తామన్నది. అవును, నిరుద్యోగ భృతి ఫామ్ అంటే అమౌంట్ ఇవ్వడమా, లేకపోతే పుస్తకాలకు, ట్యూషన్ ఫీజులకు ఎట్లా? అవి ఇప్పుడు అతను ట్రైనింగ్ కోసం పోయేటప్పుడు అడుగుతాడా, లేకపోతే అది రూల్స్ ఫ్రేమ్ కావాలి. ఓకే. 5 లక్షలు అన్నప్పుడు వాటిని మనం బ్రేక్ చేసుకుంటే సంవత్సరానికి 1,25,000. ఓకే. ఇవి కాకుండా 500కు గ్యాస్ సిలిండరు, దాంట్లో 700 మిగులుతుంది. సంవత్సరానికి 12 గ్యాస్లో ఒక కుటుంబం వాడుకుంటుంది అనుకుంటే ఈ 700 చొప్పున మిగులుతుంది అక్కడ. తర్వాత 200 కరెంటు, అదే కుటుంబం బీదరికంలో వైట్ కార్డు ఉంటుంది కనుక 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఉంటుంది, అక్కడ కొంత వస్తుంది. ఈ లెక్కంబడి చూసుకుంటే ఇట్లా ఒకవేళ దీన్ని ఆపరేట్ చేస్తే 2,60,000 రూపాయలు అట్లాంటి కుటుంబంలోకి సంవత్సరానికి చేరుతాయి. 2.5 lakhs. 2.60. 2,60,000 రూపాయలు చేరాలి ప్రతి ఏటా. అంటే వాళ్ళు 2 ఎకరాలకి మనం ఎకరానికి వేసుకున్నాం. లేదు, ఎకరం వాళ్ళది, 2 ఎకరాలు కౌలుకు చేసి అట్లా చేయొచ్చు. ఎకరం ఉన్న వాళ్ళు 2 ఎకరాలు కౌలుకు చేసుకోవచ్చు. మనం విలేజ్ని చూద్దాం. నువ్వు నేను గ్రామంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒక ఎకరం ఉన్న అతను అది చేసుకొని ఇంకో 2 ఎకరాలు కౌలుకు తీసుకోవచ్చు కదా. ఎన్ని ఎకరాలు తీసుకుంటే అన్ని ఎకరాలు అనుకుందాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం రూల్స్ ఫ్రేమ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ రైతు ఓనర్కి కౌలు రైతుకి ఎన్ని ఎకరాలు తీసుకున్నా ఇస్తారా అనే దగ్గర రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. రూల్స్లో మార్పు డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇది అయితే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు ఏమంటున్నారు, ఇంతకుముందు తెలుగుదేశంతో ఉన్నవాళ్ళు, అక్కడ బీజేపీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నవాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అటు పెట్టు, టీఆర్ఎస్ ఇచ్చిన గ్యారంటీల లాంటి జోలికి కూడా పోలే. వాళ్ళు ఏమైనా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, తర్వాత 400కు గ్యాస్ ఇస్తాం, ఇవి 2-3 చెప్పిండ్రు. మిగతాయి మోడీ ఇచ్చే సంవత్సరానికి 6,000 అవి ఇస్తాం అనే తప్ప ఇంకా వాళ్ళు ఏం గ్యారంటీలు లేవు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయ రంగానికి వెల్ఫేర్ను ఎక్స్టెండ్ చేయడానికి వాళ్ళు వ్యతిరేకం. వాళ్ళు కాంట్రాక్ట్ ఎకానమీకి బడ్జెట్ నుంచి డబ్బు ఇస్తారు. అంబానీ, ఆదానీ వీళ్ళకు రోడ్లు కట్టమని, ఎయిర్పోర్ట్లు కట్టమని, తర్వాత పోర్ట్లు కట్టమని, ఇవన్నిటికీ డబ్బులు ఇచ్చి వాళ్లకు. అయితే నేననేది ఏంటి అంటే, ఇప్పుడు మొదటిసారి ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వెల్ఫేర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నది. దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దీనికి రూల్స్ ఫ్రేమ్ చేయడము, జాతికే ఒక మోడల్గా ఈ వెల్ఫేర్ను అమలు చేయడం అనేది వాళ్ళ మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నది. స్మాల్ బాధ్యత కాదు. నేషనల్ పార్టీ కదా, ఇది రీజనల్ పార్టీ అయితే అక్కడికి ఫెయిల్ అవుతారు, లేకపోతే సక్సెస్ నెక్స్ట్ టైం తీసేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది అనేది, ఇక్కడ కర్ణాటకలో ఏమైంది అనేది రేపు ఢిల్లీ పార్టీకి కూడా చుట్టుకుంటుంది. వీళ్ళు ప్రామిస్ చేసినారు, ఇది అమలు చేయలేకపోయిందని బీజేపీ గొడవ చేస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ వదిలిపెట్టండి, ఇది టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసుకొని మేమే దేశంలో మొత్తం వెళ్తాము, తెలంగాణ డబ్బునంతా తీసుకుపోయి అన్ని రాష్ట్రాల్లో పెడతాము, ఢిల్లీలో ఆఫీసులు కడతాము, రేపు ఇంకో కలకత్తాలో కడతాం, ఇదంతా నాటకం. ఇది తెలంగాణను ముంచే పని, ఇది బాగు చేసే పని కాదు. కానీ కుమార్ సార్, ఇక్కడ మనం 6 గ్యారెంటీల గురించి దాదాపు మీరు చెప్పినట్లే వివరించింది. ఇక్కడ 6 గ్యారెంటీల ప్రభావం మీరు చెప్పిండ్రు. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు కరెంటు, అగ్రికల్చరు బాగానే ఉన్నది, ఏ బాధ లేదు అన్నారు. కానీ మళ్ళీ కేసీఆర్ను ముంచే రకమైన ఎందుకు అంటున్నారు? లేదా ఇప్పుడు అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయింది. 2014కి ఇప్పటికీ 1-2 కలిసి వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ 2014లో తప్ప ప్రతి సంవత్సరం మంచి వానలు పడ్డాయి, పుష్కలంగా వర్షాలు పడ్డాయి. 2014లో ఒక పసలంతా దెబ్బతిన్నది యాక్చువల్గా. రెండవది వీళ్ళు కాకతీయ చెరువుల ప్రోగ్రాము, తర్వాత ఈ అప్పులు తెచ్చి అన్ని చేసి కొన్ని ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టినందువల్ల అగ్రేరియన్ ఇరిగేషన్ డెఫినెట్గా పెరిగిందాన్ని మనం పెరగలేదనడానికి లేదు. హైదరాబాదులో
నేను మొదలనుకున్నది హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళంతా వదిలిపెట్టిపోతారు, వేరే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయరు అనుకున్నాం, కానీ నా అంచనా తప్పైంది. బయట నుంచి చాలామంది వచ్చి మార్వాడీలు, తర్వాత రియల్ ఎస్టేట్, ఎందుకంటే హైదరాబాద్కు జాగా ఉంది, నీళ్ళ వనరు ఏర్పడింది కనుక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో హైదరాబాద్ ఎకానమీ కూడా పెరిగింది. కానీ ప్రజల్లో ఈ పార్టీ ముందు ముందు ఏం చేయబోతున్నది, టీఆర్ఎస్ దీనికోసమే పుట్టింది, బీఆర్ఎస్ అయ్యి ఈ తెలంగాణ డబ్బంతా నేషన్లో పెట్టబోతుందా, తర్వాత ఈ కుటుంబం పరిపాలనకి ఇంత పెద్ద ఎత్తునేంది అనేది ఒక అసంతృప్తి పెరుక్కుంటూ వచ్చింది. ముఖ్యమంత్రిలాగా పనిచేయలేకపోవడం, కొడుకు ఒకవైపు, అల్లుడు ఒకవైపు, కూతురు ఒకవైపు, మనవడు కూడా పరిపాలనలోకి రావడం, ఇవి ఒక ప్రాబ్లం ఉంది. అయినా కాంగ్రెస్ ఈ వెల్ఫేర్ వ్యవస్థను ప్రజల ముందు పెట్టకపోతే ఇంత ఈజీగా గెలిచేవాళ్ళు కాదు. అయితే దీని ప్రభావం ఎట్లుండబోతుంది అనేది బీజేపీకి కాంగ్రెస్కు మధ్య ఢిల్లీ లెవెల్లో జరిగే సంఘర్షణ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నేననేది ఏంటి అంటే వీటిని రూల్స్ ఫ్రేమ్ చేసి, ఇప్పుడు సపోజు ఒక ఇంట్లో మహాలక్ష్మి కింద ఆడామ నెలకి 2500 తీసుకుంటుంది. ఆమె మళ్ళీ కూలీగా రిజిస్టర్ చేసుకున్నది 12,000 తీసుకోవడానికి, లేదా భర్త చేసుకున్నాడు, భర్త అక్కడ రైతు బంధు తీసుకున్నాడు. వీటిని ఎలిమినేట్ చేయాలి, ఏదో ఒకటి. ఇది రెవెన్యూ సిస్టమ్ చాలా సీరియస్గా వీటిని అన్నిటిని అంచనా వేసి ఎలిమినేట్ చేసి డబుల్ ఎక్కడ పోకుండా ఒక ఆర్థిక వనరును చూడాలి. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉంది, ఆ ఇంట్లో నిరుద్యోగుడు ఉన్నప్పుడు అతనికి ఇవ్వక తప్పదు, అమ్మాయో అబ్బాయో వాళ్ళకి ఇవ్వక తప్పదు. అయితే 18,000 ఏళ్ళ పైనుంచి 58 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరికీ 2,500 ఇస్తామంటే అట్లా కుదరదు, ఇంటికొకరికి మాత్రమే ఇవ్వగలగాలి. అది 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 అన్బిలీవబుల్ అమౌంట్ అయిపోద్ది, అది ఎవరు చేయలేరు. అక్కడ ఈ ఈ మొత్తంలో ఏది డబుల్ ఎకానమీ షిఫ్ట్ కాకుండా చూసుకున్నా కూడా మినిమం 1,80,000 ఇట్లాంటి కుటుంబం ఇంటికి చేరుతాయి. ఓకే, రైట్, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే. దీని ప్రభావం ఎట్లుంటుంది అంటే బీజేపీ ఎకానమీనేమో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల లక్షలకి లక్షల కోట్లు పోతున్నాయి. ఇట్లాంటి అగ్రేరియన్ వ్యవస్థకి వెల్ఫేర్ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి మార్చినప్పుడు దీంట్లో కరప్షన్ ఉండదు, అంత బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పోతుంటాయి. ఓకే, ఎమ్మెల్యేలకో లేకపోతే మిగతా వాళ్ళకో ఇక్కడ కలెక్టర్ చేతుల్లో ఏముండదు. ఈ డబ్బు ఆ నెలలోనూ లేదా 2 నెలల్లో మార్కెట్లో ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు రూరల్ మార్కెట్ సిస్టమ్ విపరీతంగా పెరుగుతుంది. తర్వాత దీన్ని స్కూల్కు లింక్ చేసి చూస్తే పిల్లలు మంచి ఫుడ్ తింటారు, తాగుడు సమస్య పెరుగుతుంది అనేది ఒక వాదన ఉంది. నేననేది ఏంటి అంటే పిల్లలు ఆ ఇంట్లో చదువుకుంటున్నప్పుడు ఆడ మనిషి అకౌంట్లోకే మారుస్తున్నప్పుడు, మగ మనిషి తాగుడు మీద కంట్రోల్ పెరిగినప్పుడు అది కూడా క్రమంగా తగ్గుతుంది. ఇంట్లో రిఫార్మ్ జరగాలి. జరిగినప్పుడు ఏమవుతుంది, విలేజ్లో మార్కెట్లు ఈ అర్బన్ మాల్స్ మీతోటి సంబంధం లేకుండా విపరీతంగా పెరుగుతాయి. ఈ మొత్తము గవర్నమెంట్కి జిఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మునుపట్లాగా లేదు. జిఎస్టీ ఒక లక్షణం ఏంటి అంటే నువ్వు 10 పైసలది కొన్నా 1 పైసా జిఎస్టీ వస్తుంది, 2 పైసలు వస్తాయి. స్టేట్కి పోద్ది, సెంటర్కి పోద్ది, మళ్ళీ అక్కడి నుంచి 42% మళ్ళీ స్టేట్కి వచ్చేది, ఈ మొత్తం మీద వెనక్కి వస్తుంది. కనుక ఆదాయం తెలంగాణకు ముందు ముందు పెరుగుతుంది. అయితే నేననేది ఏంటంటే ప్రాపర్గా దీన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఇప్పుడున్న అగ్రికల్చరల్ సిస్టమ్ని మేనేజ్ చేసి, ఈ పవర్ స్ట్రక్చర్ని మేనేజ్ చేసి, ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తే తెలంగాణ ఎకానమీ దేశంలో ఎక్కడ లేని ఎకానమీగా గ్రామీణ వ్యవస్థను చాలా ఆర్థికంగా బలపడేస్తుంది. కానీ ఇక్కడ సార్ ఒక ప్రాబ్లం కూడా ఉన్నది. ఒకప్పుడు మా ఊరికి బస్సు కావాలని ధర్నా చేసేవాళ్ళు. మనం ఒక 15 సంవత్సరాలుగా ఆ వార్తలు లేవు, చూడట్లేదు. మాకు బస్సు అని వాళ్ళు అడిగేది, ఎందుకంటే ప్రైవేటు రవాణా వ్యవస్థ వచ్చింది, బైకులు ఆటోలు వచ్చినాయి. ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు వేలాది మంది
ఒక మోస్తారు పట్టణాలలో కూడా హైదరాబాద్తో సవాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 15 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని వాళ్ళు అంటున్నారు. దీనికి ఎట్లా మరి ఆల్టర్నేటివ్? అంటే మహాలక్ష్మి అనేది ఆటో వాళ్ళ కుటుంబానికి కూడా పోద్ది. 2500 నెలకు 2500 ఆటో వాళ్ళ ఆడవాళ్ళకు కూడా పోతుంది కదా, వాళ్ళ ఇంట్లో కూడా స్త్రీలు ఉంటారు కదా, అవును. నిరుద్యోగులు ఉంటే ఆ ఇంటికి కూడా పోద్ది. తర్వాత వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆటో వాళ్ళ ఎడ్యుకేషన్ నేను చూస్తున్నా, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అలౌ చేస్తున్నారు విమెన్కి. ఉచిత బస్సు. దానివల్ల మా ఆదాయంలో గండి పడుతుంది అని వాళ్ళు అంటున్నారు. కానీ ముందు ముందు ఈ ఇన్కమ్ పెరిగిన కొద్దీ బస్సు కోసమే చూస్తూ ఉండరు, చేతిలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఆటో రెడీగా ఉంటే ఆటో ఎక్కిపోతారు. రూరల్ ఇన్వెస్ట్మెంటు ఊహించనంత పద్ధతిలో ఈ స్కీమ్లో పెరుగుతుంది. ఎవరైనా డబ్బులు లేనప్పుడు ఆటో ఎట్లా ఎక్కుతారు, డబ్బులు ఉండనప్పుడు ఎక్కకుండా ఎట్లుంటారు? ఫ్రీ బస్సు అది ఎప్పుడో టైంకి వస్తుంది, కానీ ఊరు వాళ్ళు టైంకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోవాలి రావాలి. అక్కడ నుంచి ఊరు నుంచి మండల ఆఫీస్ కాకుండా పాత తాలూకా హెడ్ క్వార్టర్కో పోయి ఏదో కొనుక్కొని రావాలి, హాస్పిటల్ చూసుకొని రావాలి. బస్ కోసమే చూడరు. కనుక అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు ఇంకా ఆదాయం పెరుగుతుంది. ఇది ఇప్పుడు వారం రోజుల దీన్ని చూసి ఆటో వాళ్ళు, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఆటో వాళ్ళు హైదరాబాద్లో మాకు మొత్తం ఇప్పుడు వారం రోజుల కోసం ఎక్కి మొత్తం బస్సులలోకి ఎక్కిరిసిపోవచ్చు. కానీ బస్సు నిరంతరంగా అందుబాటులో ఉండి తర్వాత అదే పల్లె వెలుగు బస్సులో పోయేటోళ్ళు ఎంతమంది ఆటోలు ఎక్కుతున్నారు ఎర్లియర్? ఎక్కడ వాళ్ళు? అది మిడిల్ క్లాస్ ఆటోలు పోయే వాళ్ళు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అప్పటి నుంచి పై వాళ్ళు బస్ కోసం చూడరు వాళ్ళ అవసరాలకి. ఇవాళ కాకుండా రేపైనా అది రెగ్యులరైజ్ అవుతుంది. బస్ కోసం చూసే సెక్షను చాలా లేబర్ సెక్షను. ఆ లేబర్ సెక్షను కొంత ఫ్రీ ఆటో ఎక్కలేరు. ఇవాళ అదనంగా వీళ్ళు వాళ్ళంతా బస్సులలో పోతున్నారు ఉద్యోగస్తులు. లేదు, అక్కడ ఒక ప్రాబ్లం ఏముందంటే ఉద్యోగస్తులకు ఇది ఆ బస్సులకు కూడా ఏదో ఒక కార్డు ఇచ్చి ఏమి వనరు లేని వాళ్ళకే ఫ్రీగా పంపించాలి. దాంట్లో కొన్ని సవరింపులు చేయాలనేది, దాంట్లో రూల్స్ ఫ్రేమ్ చేసే దగ్గర ముందు ఇంప్లిమెంటేషన్ వస్తుంది. అందరి స్త్రీలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఫ్రీగా ఎక్కిపోవడానికి ఎట్లా అలో చేస్తారు? ఎందుకు చేయాలి అట్లా ఎకానమీ నడవదు కూడా కదా. కనుక ఇప్పుడు ఇది ఇనిషియల్ స్టేజ్ కనుక ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ ముందు గ్రామీణ ఆటోలు ఇంకా పెరుగుతాయి. అవునా? ఇంకా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ఈ 2500 వచ్చే స్త్రీ ఎక్కడికన్నా అర్జెంటుగా పోవాలి. ఈ 2500 ఖర్చులో వాడుకోవడానికే కదా, చేతిలో డబ్బులు ఉంటాయి కదా. ఆ డబ్బులు పెట్టుకుని ముసలోళ్ళు 4000 వచ్చేటోళ్ళు ఏదో కొనుక్కోవడానికో, మనవనికో, మనవరాలకో, పెండ్లికో ఎక్కడికో పోవాలి దగ్గరికి. అప్పుడు బస్సు వచ్చేదానికనే ఉండిపోవాలనేది చూడరు. ఇది సిస్టమ్ రెగ్యులేట్ అవుతుంది. రెండవది, ఇవన్నీ కూడా ఒక 5 ఏళ్ళ ఎక్స్పెరిమెంట్. ఇది ఈ వెల్ఫేర్ సిస్టమ్ బీజేపీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి అక్కడ నష్టమే దొరికానా? కాంట్రాక్టర్లు 1,00,000 కోట్లు ఖర్చులు పెట్టి నువ్వు ప్రాజెక్టులు కట్టినప్పుడు సగం డబ్బు బ్యాంకులో ఉంటుంది, అది ఇన్వెస్ట్మెంట్లోకి రాదు. కొంత ఇన్వెస్ట్మెంట్లోకి వస్తుంది. ఈ పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద బిజినెస్దారులు విదేశాలలో చాలా డబ్బు పెడుతున్నారు. ఇక్కడ విదేశాలకు పోదు డబ్బు. ఒక్క పైసా కూడా ఈ వెల్ఫేర్ సిస్టంలో హవాలా డబ్బు పోదు. ఒక్క పైసా కూడా ఎక్కడ స్టాక్ చేయడానికి లేదు. ఎందుకంటే సాధారణ ప్రజల అకౌంట్లోకి పోతున్నాయి. వాళ్ళ అవసరాలకి సర్క్యులేషన్కి పోద్ది డబ్బు. వాళ్ళు బెటర్ ఫుడ్ తింటారు, ఎగ్ తింటారు. తర్వాత ఈ 10 lakhs రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ఉందే, దాని నీడు ఇది అమలు చేస్తే దాని నీడు బాగా తగ్గిపోద్ది. ఆరోగ్యశ్రీ 10 లక్షలు కరెక్ట్. మంచి ఫుడ్ వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైతే నీకు వనరులు అందుబాటులోకి వస్తాయో, బెటర్ ఫుడ్ నువ్వు పిల్లలకు పెడుతున్నావో, బెటర్ ఫుడ్ భార్యాభర్త ఇద్దరు తింటున్నారో, బెటర్ ఫుడ్ ఉన్నప్పుడు హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది ఎవరికి ఇంప్రూవ్ అవుతుంది? తిని కూర్చున్న వాళ్ళకి ఇంప్రూవ్ కాదు,
కానీ వాళ్ళు తిని పొలాలలో ఉంటారు, పనిచేస్తారు. కనుక ఆరోగ్యశ్రీ అవసరము విపరీతంగా తగ్గుతుంది గ్రామాలలో. యావరేజ్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దీనికి లింక్ ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఒకటేంటి అంటే ప్రతి మండల్లో ఒక ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెప్పారు, దాంట్లో 12th క్లాస్ వరకు. అది కనుక మంచిగా అమలు చేసి ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్ను రెగ్యులేట్ చేసి టీచర్లు పాఠాలు చెప్తే నెక్స్ట్ 25 yearsలో తెలంగాణ విల్ బి ది బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, తర్వాత ఎకనామిక్ ఇన్పుట్ పరంగా. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఒక రమారమి లెక్కేసుకుంటే 65-70 వేల కోట్లతో స్టార్ట్ అయిన బడ్జెట్ 1,15,000 కోట్లు, 1,70,000 కోట్లు, 2,00,000 10, 20, 30, 40, 50 కోట్ల వరకు తీసుకొని రాగలిగారు. 10 ఏళ్ల కాలంలో ఒక 10-11 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయింది. అప్పు 61,000 కోట్ల నుంచి 4.5 లక్షల కోట్ల వరకు వచ్చింది. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటే కనుక మరింకో 4 లక్షల కోట్లు కాదు ఇంత చూస్తే అప్పు పెరుగుతుంది కదా. లేదు, ఇప్పుడు అప్పులు ఇచ్చేటోళ్ళు కూడా మన జీడిపి రేషియోకు 20% మించి ఇవ్వరు. నీ జీడిపి రేషియో ఎంత ఉంది, రిజర్వ్ బ్యాంక్ కాన్స్టాంట్గా అసెట్ చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తెచ్చింది కూడా ఈ జీడిపి రేషియో విదిన్ ది పర్వ్యూనే తెచ్చాడు. సో అయితే వచ్చే ఆదాయంలో నేను అనుకునేది నెక్స్ట్ ఈ బడ్జెట్లో ఫిబ్రవరిలో కాంగ్రెస్ పెట్టే బడ్జెట్లో 3,50,000 పైన మన బడ్జెట్ పోద్ది. ఇక జీడిపి బెటర్గా ఉంది కనుక ఈ బడ్జెట్ దీన్ని ప్రాపర్గా అలొకేట్ చేసుకొని మళ్ళీ దానికి కరస్పాండింగ్ రేంజ్లో అప్పులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఏ స్టేట్ కూడా అప్పులతో ధ్వంసం కాలే, ఏ రాజ్యం కూడా. ఈవెన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్పులు తెచ్చినా కూడా అప్పులతో అది కూలిపోలే. డెమోక్రటిక్ సిస్టంలో వీళ్ళు ప్రాపర్గా దీన్ని అసెస్ చేయకపోతే నెక్స్ట్ 5 ఏళ్లలో వాళ్ళు వచ్చి వీళ్ళు సరిగా చేయలేదు కనుక మేము ప్రాపర్గా చేస్తామని టేక్ ఓవర్ చేస్తారు, కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, రైట్. కనుక అప్పులది పెద్ద డిస్కషన్ వరి అనేది కరెక్ట్గా. కేసీఆర్ ప్రభుత్వం కూడా 20% జీడిపి రేంజ్ కంటే ఎక్కువ చేయలేదు. అంటే మరి కేసీఆర్ అప్పుడు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదా మీరనేది. ఆ అప్పులు ఉన్నాయి, అప్పులు వాళ్ళు మ్యాక్సిమం రేంజ్లో చేయగలిగేంత చేశారు. ఇప్పుడు మన జీడిపి రేట్ పెరుగుతున్న కొద్దీ రేపు బడ్జెట్ 3,50,000 crores అట్లా పెడతారనుకో. పెట్టినప్పుడు దాని యాక్చువల్ రెవెన్యూ ఎంత జమ అవుతుంది, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది వర్కౌట్ చేసుకున్నప్పుడు వెల్ఫేర్ స్కీమ్లకు ఎంత పోతుంది, డెవలప్మెంటల్ ప్రాజెక్టులకు ఎంత పోద్ది అనేది కొన్ని ఈ అప్పులు తెచ్చి పెట్టినవి స్థిరాస్తులు ఉన్నాయి. ఏంటి వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు అవి కొంత లోపాలు దాంట్లో ఉన్నా కూడా ప్రాజెక్టులు ఫిజికల్గా ఉన్నాయి, అవన్నీ మళ్ళా కట్టాల్సిన అవసరం. ఇప్పుడు కొత్త ఏమన్నా వీళ్ళు ఫుల్ఫిల్ చేయని ఉంటే వాటిని మళ్ళీ కట్టుకోవాలి. రోడ్లు ఉన్నాయి ఆల్రెడీ వేసి ఉన్నాయి, వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్లు, ఎంప్లాయ్మెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎక్కడ స్ట్రెస్ బాగా వస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు నింపకుండా డెలిబరేట్గా పేపర్ లీక్ చేసే పేరుతో, క్యాన్సిల్ చేసే పేరుతో ఎందుకు చేసిందంటే ఇవన్నీ ఇస్తూ జీతాలు ఇవ్వలేమని ఉద్యోగాలు నింపకుండా ఉన్నారు. ఇది డెలిబరేట్గా జరిగిందంటారు? డెలిబరేట్గానే చేశారు. లేకపోతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2 సార్లు గ్రూప్ 1 క్యాన్సిల్ చేయదు, ఆ స్కోపే లేదు. పేపర్ లీక్ కాదు అది, బహుశా ఆ చైర్మన్కు ఇది ఎట్లో గట్ల నువ్వు ఓవర్కమ్గా రిక్రూట్మెంట్ జరగనీయక అని చెప్తే ఏదో ఒకటి చేసి ఉండాలి. అవునా? లేకపోతే అట్లా జరిగే స్కోపే లేదు, ఎక్కడ జరగదు అది దేశంలో. 2 గ్రూప్ 1 ఎగ్జామినేషన్లు పెట్టి ఎగ్జామినేషన్లు క్యాన్సిల్ చేసేది ఎక్కడ ఉండదు. గ్రూప్ 2 పెట్టి
అది కూడా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో 1.5 సంవత్సరాల ముందు చెప్పిండు, మేము క్యాలెండర్ ఇచ్చి జాబులు నింపుతామని. అయినా కూడా జాబులు నింపలే. ఎందుకు? వాళ్ళు విచ్చలవిడిగా ఏ పద్ధతి లేకుండా గవర్నమెంట్ స్ట్రక్చర్ నడపకుండా ఇటు వెల్ఫేరు 10 lakhs ఇటని అటని తర్వాత బీఆర్ఎస్ అని పెట్టి ఎన్ని కోట్లు ఫ్లైట్లకు ఖర్చు పెట్టారో మనకు తెలియదు. ఎన్ని 100 కోట్లు అయినాయో. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డబ్బుతో ఆయన దేశం అంతా తిరుగుతున్నాడు. మహారాష్ట్ర పోతున్నాడు, కర్ణాటక పోతున్నాడు, ఇంకెక్కడికైనా పోతున్నాడు. ఎక్కడన్నా ఇంత చిన్న స్టేట్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తా అనేటోళ్ళు ఉన్నారా? వాస్తవానికి మీ లెక్క ప్రకారం అయితే ఒక శూద్రుడు దేశాన్ని పరిపాలిస్తాను పోతున్నాడు తెలంగాణ నుంచి, మీరు ఇంకా ఆనందపడాలి కదా. నేను ఆనందపడతా, కానీ నువ్వు నీది ఒక నేషనల్ పార్టీ ఎస్టాబ్లిష్ అయి ఉంటే కాంగ్రెస్ శూద్రుని చేస్తా అంటే రూల్ చేయగలదు. నువ్వు నేషనల్ పార్టీ, చిన్న రాష్ట్రం ఇది, 3.5 కోట్ల జనాభా రాష్ట్రం ఇది. ఇక్కడ వచ్చిన ఆదాయం తీసుకుపోయి నేను నేషనల్ పార్టీ నడుపుతా అని నేషనల్ ఎన్నికల్లో పోటీ చేసి 520 మంది ఎంపీలకు నేను పోటీ చేయిస్తానంటే ఎక్కడి నుంచి వస్తాయి నీకు డబ్బులు? ఇక్కడి వ్యవస్థనంతా అమ్మి పెట్టినా సరిపోదు. సో ఎప్పుడైతే వీళ్ళు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారో ఇక అది పెద్ద లూటీ వ్యవహారం ప్రారంభమైంది. అట్లా చేయరు ఎవ్వరు. ఇప్పుడు డిఎంకే పెట్టుకున్నది, సమాజ్వాదీ అది పెట్టుకున్న పేరులో రాష్ట్రానికి మొదలు కుదించలే. వీళ్ళు చాలా డాంబికంగా ఏం చేశారు, మేము తెలంగాణ తేవడం కోసమే పుట్టినాము, అది వచ్చిన తర్వాత మేము ఉండము, కాంగ్రెస్లో కలిసేస్తాము అని ఏవో చెప్పుకొని ఉన్నారు. ఉన్నాక ఇక మోడీ ఏదో గొడవలు చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం గొడవలు చేస్తుంది, నిన్నేను మేము ఛాలెంజ్ చేస్తాము, మీ బీజేపీని మేము ఛాలెంజ్ అరే బీజేపీ ఆర్ఎస్ఎస్ దానికి 150 టాప్ ఇండస్ట్రియలిస్టులు దాని మద్దతుగా నిలబడి ఉన్నారు. అంబానీ, ఆదానీ, కిర్లోస్కరు, వేదాంత కంపెనీలన్నీ వాళ్ళకు అండగా ఉన్నాయి. నీకెవరున్నారని ఇక్కడ ఏదో చిన్నజీఆర్ స్వామి లేకపోతే రామేశ్వరరావు లేదా ఇక్కడ వెలమల ఎకానమీ కొద్దిగా ఉన్నది, పెరిగింది ఇప్పుడు బాగా. ఇట్లా కాదు ఇది దీంతో చాలా నష్టపోయినాం మనం. ప్రాపర్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఒక గవర్నమెంట్ లాగా నడిపి, ఒకవేళ దీంట్లో సిస్టమిక్గా మేము అమలు చేయడానికి ఇబ్బందులు వస్తాయి. అవును, వీళ్ళు ఇంత అంటున్నారు, దీంట్లో ఎకానమీ సపోర్ట్ చేయట్లేదు, కొన్ని ఇవి ఇవ్వలేమంటారు, తప్పేముంది? ఇప్పుడు 3 ఎకరాల భూమి నువ్వు ఇస్తానన్నావు, ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ప్రతి దళిత కుటుంబానికి ఇస్తానన్నావు కదా, ఇవ్వలేదు అన్న రెండోసారి ఓటేశారు కదా, రైట్? చాలా నువ్వు ప్రామిస్ చేసావు, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నావు, ఫీజులు విపరీతంగా పెంచారు, రైట్? సో నేనేది ఏంటంటే గ్యారంటీలను అమలు చేయొద్దనగా ఇది కాంగ్రెస్ మీద డెఫినెట్గా నేషనల్ పార్టీ, ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చి చెప్పాడు ఇది మా గ్యారంటీ అని కూడా చెప్పాడు. కనుక ఇది ఒక నేషనల్ పార్టీ. ఈ వెల్ఫేర్ సిస్టమ్ కనుక ఇక్కడ మంచిగా అమలు అయితే సౌత్ ఇండియా మోడలు నార్త్కు పాకుతుంది. అప్పుడు బీజేపీకి పెద్ద చెక్ అవుతుంది. బీజేపీకి ఈ సిస్టమ్ లేదు. వాళ్ళు మ్యాక్సిమం ఏమంటారంటే మిమ్మల్ని తీర్థయాత్రలకు తీసుకుపోతాము, మిమ్మల్ని విమానాలలో తీర్థయాత్రలు తిప్పుతామంటారు. లేకపోతే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రాగానే 2 అమలు చేశాడు. ఒకటేమో మాంసం పబ్లిక్ అమ్మొద్దు, రెండవదేమో మసీదులలో మైకులు వద్దు. ఇవి పెద్ద ఖర్చున్నాయి కాదు, ఇంపాక్ట్ అయితే అది రిలీజియస్ సెంటిమెంటు పెట్టి మూఢనమ్మకాన్ని ద్వారా పరిపాలించడం. కానీ ఇది మూఢనమ్మకం కాదు, ఇది ప్రజల కాంక్రీట్గా వెల్ఫేర్ సిస్టమ్ను. డెమోక్రసీ అంటేనే వెల్ఫేర్. ఇప్పుడు లండన్లో, ఇంగ్లాండ్లో మెడికల్ సిస్టంలో మా అన్న పిల్లలు ఉన్నారు, మీరు ఎవ్వరూ ఇంటి వాళ్ళు సాయం చేయాల్సిన అవసరం లేదు. రోగం వస్తే జస్ట్ ఫోన్ చేసి చెప్తే చాలు, అంబులెన్స్ తీసుకుపోతే వాళ్ళే బాగు చేస్తారు, మళ్ళీ ఇంట్లో పెడతారు. ముసలాయన ఒక ఆయన ఉంటే వాచింగ్ మిషన్ పెడతారు, ఆ మిషన్ సౌండ్ ద్వారా మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒక్క పైసా కట్టేది లేదు. కంప్లీట్ 12th క్లాస్ వరకు కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. దానికి ఎంత ఖర్చు కావాలి? ఈ ఖర్చు ఇంత లేదు మన దగ్గర ఎడ్యుకేషన్కి, హెల్త్కి. కనుక ఈ ఎకానమిస్టులు చెప్పేది
వీళ్ళు ఏమంటున్నారు, డెవలప్మెంట్ అంటే హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయా లేదా, పెద్ద పెద్ద రోడ్లు, ఏది ఇప్పుడు నితిన్ గడ్కరీ రోడ్లు అంటాం మనం, వాటిని హైవే రోడ్లు ఉండాలి, ఉంటే మంచిదే కదా. పెద్ద పెద్ద రోడ్లు ఊర్లను బాగు చేయాలి. కొన్ని లక్షల కోట్లు పెట్టి నువ్వు పెద్ద పెద్ద రోడ్లు వేస్తే ఊర్లు బాగావు. ఇది అమెరికా చైనా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది మనము వెల్ఫేర్ గ్రామాలకు పంపి ప్రజల ఆరోగ్యాన్ని, ఎకనామిక్ స్ట్రక్చర్ని, అగ్రికల్చర్ను ప్రొడక్టివ్గా మార్చడం ఇక్కడ దీంతో కానీ సార్, మీరు బహుశా రేవంత్ రెడ్డి అంటే మీకు చాలా ప్రేమ అభిమానం ఉందా, లేకపోతే కాంగ్రెస్ అంటే ప్రేమ అభిమానం? మీకు చాలా నిర్దిష్టంగా కాంగ్రెస్ చేస్తున్నది ఈ దేశాన్ని మార్చడానికి ఒక నమూనా తెలంగాణ ఎకనామీ కాబోతుందని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది మీ మాటలు. రేవంత్ రెడ్డితో నాకు పెద్ద పరిచయమో, ఆయనతో నేను కలిసింది కూడా లేదు. 1-2 సార్లు మీటింగ్లో, ఆ రోజు ప్రజాకోట్లో కలిసాం, ఇంకొకడ పబ్లిక్ మీటింగ్లో ఎక్కడో కలిసి మాట్లాడినాం. ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకముందు. ఇష్యూ అది కాదు. నేను బీజేపీ మోడల్ వర్సెస్ కాంగ్రెస్ మోడల్ ఎట్లా జాతీయ స్థాయిలో చూస్తున్నారు. జాతీయ స్థాయిలో చూసి నేను జడ్జిగా నన్ను పెట్టినప్పుడే, మీరు ఇప్పుడున్న కేసీఆర్ వెల్ఫేర్ సిస్టమ్ కంటే ఇంకా 20% డబ్బు ప్రజల అకౌంట్లోకి పంపొచ్చు, తెలంగాణ స్టేట్ మేనేజ్ చేస్తుంది, దీని ఎకనామిక్ రిసోర్స్ సరిపోద్ది అని చెప్పిన కదా నేను చెప్పినోడిని. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండా రాలేదా ఇష్యూ కాదు. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ మోడలు 2014 వరకు కూడా ఇప్పుడు బీజేపీ మోడల్ లాంటిదే. ఏది హైవే ఎకానమీ మోడల్. ఓకే, నేను నా రాతలలో ఏం చెప్తున్నానంటే, సౌత్ ఇండియన్ మోడల్కు మీరు వెల్ఫేర్ మోడల్కి షిఫ్ట్ కాకుండా, దీన్ని ఒక రకంగా శూద్ర వెల్ఫేర్ మోడల్ అంటే అందరికి డిస్ట్రిబ్యూటివ్ ఊళ్ళో ఉన్న ఈ మోడల్కి షిఫ్ట్ కాకుండా మీరు బీజేపీని ఓడించలేరు. ప్రజల దగ్గరికి మీరు పోయి అదే రిలీజన్ గురించి మాట్లాడి అదే సెంటిమెంటు చేస్తే మీకు ఓటేయరు, వాళ్ళకే వేస్తారు. కనుక కాంగ్రెస్ మోడల్ మారాలి. రెండవది, ఇంగ్లీష్ మీడియం విద్య. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తయారు చేయాలి, గవర్నమెంట్ స్కూళ్ళన్నీ. అది జగన్ ముందాలు పట్టుకున్నాడు. ఇక్కడికంటే కేసీఆర్ దాన్ని అమలు చేయలే. కేసీఆర్ లాస్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తానంటున్నాడు, దాన్ని పట్టించుకోలే. ఇప్పుడు మొదటిసారి మొన్న ముఖ్యమంత్రి రివ్యూ చేశాడు, ఎడ్యుకేషన్ సెక్రటరీలను కూర్చుండబెట్టుకొని. రివ్యూ కూడా చేయకపోతే ఎట్లా? సో నేను అనేది, రేవంత్ రెడ్డి వచ్చిండా ఇంకొకరు వచ్చిండా కాదు. డెఫినెట్గా కేసీఆర్ రైతు బంధు ప్రోగ్రాంతో 2 పనులు చేసిండు. ఒకటి, ధనవంతుల భూములన్నిటినీ ప్రాపర్గా రిజిస్టర్ చేయించుకున్నాడు. వాళ్ళకు డబ్బు ఇచ్చిండు, పాస్బుక్ ఇచ్చిండు. బీదోళ్ళకు కూడా ఇచ్చిండు, 1 ఎకర్కి ఇచ్చిండు, 1/2 ఎకర్కి ఇచ్చిండు, 10 గుంటలకు కూడా ఇచ్చిండు. దాంతో ఏమైంది, జనము ధనవంతులతో పాటు మన దగ్గర రెడ్డిల చేతిలో హై నంబర్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ రెడ్డిల చేతిలో ఉంది. మిగతా ఓబీసీల చేతిలో మన దగ్గర ఉన్న మొత్తం భూమిలో 70% ల్యాండ్ ఓబీసీల చేతిలో ఉంది. దళితుల చేతిలో మ్యాక్సిమం 5% ల్యాండ్ ఉండవచ్చు. మిగతా ఉన్న ల్యాండ్లో ఎక్కువ భాగం రెడ్ల చేతిలో ఉంది. 25 ఎకరాల పైన అంతా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడో అక్కడో ఎవరన్నా ఇతర కులాలు ఉండొచ్చు, కాపులు ఉండొచ్చు, వాళ్లకు రైతు బంధు వచ్చింది. తర్వాత కేసీఆర్ ఏం చేశాడంటే, ఈ ధరణి రాకముందే రైతు బంధు సిస్టంలో ఇంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటంలో పంచి ఎవరైతే భూస్వాములు ఒరిజినల్ పట్టాదారులు తీసుకొని కౌలుదారులు ఓన్ చేసుకొని కాస్తు మీద ఉన్నారో వాళ్ళందరి వీళ్ళకి పట్టా చేసేసాడు. ఉత్తర తెలంగాణలో నక్సలైట్లు పంచినవన్నీ కూడా వీళ్ళకి పట్టా చేశాడు. ఇప్పుడు నక్సలైట్ బెనిఫిషియర్స్ తెలంగాణ సాయుధ పోరాట బెనిఫిషియరీస్ పోయినరు భూమి నుంచి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ రెడ్లు ఒకటి రియలైజ్ కావాలి, మీరు ధనవంతులు మొత్తం మాకే అన్నీ కావాలనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా దీన్ని నడపలేదు. కేసీఆర్ పరిస్థితి కంటే ఇంకా అన్యాయంగా చేస్తారు. కనుక ఎక్కడో ఒకడ రైతు ఈ ఈ ఇంతకుముందు బంధు, ఇప్పుడు రైతు ఏది కాంగ్రెస్ పేరు రైతు భరోసా ఉందో, ఎక్కడో ఒకడ 10 ఎకరాల
7 ఎకరాల 12 ఎకరాల ఎక్కడో ఒక లిమిట్ చేసి పెద్ద భూముల వాళ్ళకి ఇవ్వద్దు, ఆపేసేయాలి. వాళ్ళు చర్చ ఉంది మీరు అనేది కూడా. అవును. ఇప్పుడు మ్యాక్సిమం నా దృష్టిలో 5 ఎకరాలు 6 ఎకరాలు 3 ఎకరాలు తెలంగాణలో ఉన్న నీటి వనరులు వాటి పంట ఇది అసెస్ చేసి రైతు బంధు అక్కడి వరకు కౌలుదారు తర్వాత రైతు భూమి. ధనవంతులంతా కేసీఆర్ పీరియడ్లో తీసుకుంటామన్నట్టు తీసుకుంటే ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా మీరు చర్చించండి. ఇది ఈ ఎకానమీ సిస్టమ్ కావాలి అంటే, కాంగ్రెస్ సర్వైవ్ కావాలన్నా రేపు మోడీ ఒక పని చేశాడు, ఉచిత గ్యాస్ను బీదోళ్ళకి ఇస్తామని. ఎవరైతే ధనవంతులు ఈ అంతకుముందు మన గ్యాస్ అందరికీ కూడా కొంత సబ్సిడీ ఉండేది, సబ్సిడీ మనకు వెనక్కి వచ్చేది, అది మీరు వదులుకోండి అని అప్పీల్ చేశాడు. అప్పీల్ చేసి చాలామంది వదులుకున్నారు. ధనవంతులు మనకెందుకు ఇదో పెద్ద 40 రూపాయలు 50 రూపాయలు వచ్చేది అప్పుడు, అదొక పెద్ద ఇదా అని. అట్లాగే రైతు భరోసా దాంట్లో ఒక పర్టికులర్ ఎకరం లెవెల్లో పెట్టేసి మిగతాదంతా ఆపేసేయచ్చు. ఒక డిబేట్ పెట్టి పబ్లిక్ కన్సెన్సస్ తీసుకొని ఇది న్యాయం కాదు, సోషల్ జస్టిస్లో కానీ ఎకనామిక్ జస్టిస్లో ఇది కాదు అని. ఎందుకంటే కేసీఆర్ చెప్పాడు కానీ కాంగ్రెస్ చెప్పాల్సి వచ్చింది. అది చెప్పకుండా మళ్ళీ వాళ్ళు అటే వేస్తారు వచ్చింది. నేను అనేది ఏంటి అంటే ఓవరాల్గా వీటిని రివ్యూ చేయబడతాయి, వీటిని ప్రజల్లో చర్చించాల్సి వస్తుంది. కొంతమంది ఏదొచ్చినా తీసుకుందాము అనుకుంటూ వాళ్ళు ఉంటారు. 18 ఏళ్ళ ఆడామికి వచ్చే 2500 తీసుకుంటారు, తర్వాత అక్కడ కూలి బంధు తీసుకుంటారు, ఇక్కడ రైతు భరోసా తీసుకుంటారు, అక్కడ నిరుద్యోగి తీసుకుంటారు. ఇట్లా అన్నీ మనకే అంటే కాదు 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 వ్యవస్థను ఎక్కడో ఒకడ మోరల్ వెల్ఫేర్ సిస్టంలోకి తేవాలి. ఇక్కడ సార్ ఇవన్నీ మాట్లాడినా కదా, రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళు ఒక 3-4 ఏమైనా ఉన్నాయా, లేవా, ఉంటే ఏమున్నాయి? రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ పరిపాలన లాగా వ్యక్తి నిర్ణయం మీద ఉంటే కష్టం. అది ఉండడానికి స్కోప్ లేదు అక్కడ. ఒకటి, ఇది నేషనల్ పార్టీ. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో సిస్టమేటిక్గా డిస్కస్ చేసి ఒక కన్సెన్సస్ ఎవాల్వ్ చేసుకొని చేయకపోతే కింద క్యాబినెట్లో చాలా పోటీపడే శక్తులు ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఏది మన ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేదా బట్టి ఉన్నాడు, విక్రమ్ కుమార్ ఆయన ఉన్నాడు, మాజీ పిసిసిఐ అధ్యక్షుడు. వీళ్ళందరూ సీనియర్ లీడర్లు. తర్వాత శ్రీధర్ బాబు ఉన్నాడు, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ లీడర్లు. తర్వాత కాంగ్రెస్లో రీజనల్ పార్టీ లాగా అధ్యక్షుడు ఏది చెప్తే అదే వినాల్సిన పని లేదు. వాళ్ళు తిరిగి అట్లా కాదు ఇట్లా అని చెప్తారు. వీళ్ళందరూ చెప్తే కూడా నడవకపోతే పైన కేంద్ర పార్టీ ఉంటుంది, ఇది రెగ్యులేట్ చేయాల్సి వస్తుంది. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం లాగా నడిచే ఆస్కారం లేదు. వీటన్నిటి మీద ప్రాపర్గా చర్చలు జరగాలి, వీటన్నిటి మీద రూల్స్ ఫ్రేమ్ కావాలి. ఇది అన్నీ లేనప్పుడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి కొంతకాలం తగ్గిస్తామని చెప్పుకోవచ్చు. ఒక సిస్టమ్ని ఎవాల్వ్ చేయాలి కదా. ఆఫ్టర్ ఆల్ పీపుల్ అండర్స్టాండ్. నేను దోసుకు తినడానికి లేదు పీపుల్. తర్వాత ధనవంతులు కూడా బీదోళ్ళ వైపు చూడాలి. ఇది లేకపోతే ప్రజాస్వామ్యంలో వెల్ఫేర్ వ్యవస్థ నడవదు. కనుక నేననేది ఏంటి అంటే, కేసీఆర్ ఇచ్చిన అద్దుపద్దు లేని వెల్ఫేర్ హామీలతో కాంగ్రెస్ ఈ ఫామ్ తీసుకోవాల్సి వచ్చింది. అది నేనే చెప్పిన జడ్జిగా. ఒకసారి నా జడ్జిమెంట్లోకి పోయి చూడండి. ఆయన కంటే ఒక 20% ఎక్కువ ఇస్తేనే ప్రజలు ఆలోచిస్తారు. వెల్ఫేర్ ప్రజలకు అంటే ఇప్పుడు ఇంకోటి ఏం దొరికానా, నేను చూసిన నా కళ్ళతో, నువ్వు చూసినావు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నోళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ అస్సలు ఆస్తులు లేనోళ్ళు 70% ఉంటుంది ఉద్యమ కాలంలో, ఏమీ లేనోళ్ళు. ఈ కేసీఆర్ ప్రభుత్వము ఆయన ఇచ్చే రైతు బంధు ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, తర్వాత కిట్ ఇచ్చి, తర్వాత దళిత బంధు కొంత ఇచ్చి అప్పులు చేసేట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా దిగిపోయినాటికి 150 కోట్లకు తక్కువ లేడు. 150 కోట్లు ఒక్క ఎమ్మెల్యే కూడా తక్కువ లేడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు నేను నా జడ్జిమెంట్లో ఏం చెప్పినా అంటే, మీరు కరప్షన్ తగ్గిస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే
సంవత్సరానికి ఒక 50 కోట్లు సంపాదించేది మీరు ఆపేస్తే ఆ 50 కోట్లు ప్రజల వైపు పెట్టండి. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేకుండా ఉన్నారు కదా, బతుకుతున్నారు కదా, మీకు అందరికి పెద్ద వెహికల్స్ ఉన్నాయి. కాంగ్రెస్లో మాత్రము అస్సలే దిక్కులు లేకుండా ఉద్యమంతో వచ్చి ధనవంతులైన వాళ్ళు లేడు ఇప్పుడు. వీళ్ళంతా ఇక్కడ ఎంతో కొంత ఉన్నోళ్ళు. వీళ్ళు ఈ 10 ఏళ్ళు ఏమి ప్రభుత్వంలో ఉండి సంపాదించుకున్న వాళ్ళు కాదు. ఏదో వాళ్ళ వ్యాపారాలు, వ్యవసాయాలు ఏదో ఒకటి ఈ మంత్రివర్గంలో కోటీశ్వరులు ఎక్కువ ఉన్నారు. కనుక సీతక్క తప్ప అంత కోటీశ్వరులే. ఎవరు తప్ప? ఒక సీతక్క తప్ప, ములుగు సీతక్క తప్ప కోటీశ్వరు. కోటీశ్వరు అంటే 5 కోట్ల నుంచి ఇంక పైన. కనుక మీరు కూడా తినాలని చూడకండి. చూస్తే నేను తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు వ్యతిరేకించిన తెలుసా? నా చుట్టూ ఉన్న విద్యార్థులు క్లాసులకు రాకుండా, తర్వాత ఈ ఉద్యోగులు, తర్వాత మా ప్రొఫెసర్లు విద్యావంతుల వేదికను పెట్టి బైకాట్ కాలిచ్చి విద్యార్థి నాయకులు శ్రీ చైతన్య మీద, తర్వాత నారాయణ మీద, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, వసూళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేసినంత వసూళ్ళు దేశంలో ఎప్పుడు ఏ ఉద్యమంలో ఏ పార్టీ చేయలే. వసూలు చేసి ధనవంతులైనరు అప్పటికే. ఇక వచ్చిన తర్వాత ఇక మళ్ళా స్టేట్ మీద వసూలు. అప్పుడు ఎవరు డొనేషన్ బయట ఇయ్యడు, బెదిరియడానికి ఇయ్యడు కదా. ఇది ఆపితే చాలా డబ్బు స్టేట్కి మిగులుతుంది. ఆ డబ్బు ప్రజలకు ఇవ్వండి. ఇది వెల్ఫేర్ మీద డిబేట్ జరపకపోతే ఈ భారతదేశము ఒకవైపు నేను 1,50,000 జీతం తీసుకొని రిటైర్ అయినా, ఇవాళ నెలకు 80,000 ఎంతో నాకు పెన్షన్ అంతవరకు వస్తూనే ఉంది. కానీ రోడ్ల మీద అడక్క తినేవాళ్ళు ఉన్నారు. నేను ఇది నా పెన్షన్ కూడా ఎక్కువే అని ఆలోచించాలి కదా. అది పబ్లిక్ నుంచి కూడా ఉండాలి మరి. అది ఇప్పుడు ఉద్యోగస్తులు మా జీతాలు ఎంతైనా పెంచండి, కరెక్ట్ కాదు. అది నువ్వు ప్రజల గురించి ఆలోచించాలి కదా. స్టేట్ కూడా మన స్టేటే కదా. ఈ రాజ్యాంగాన్ని బద్దలు కొట్టి నువ్వు సంపాదించుకోదలుచుకుంటే ఈ కాన్స్టిట్యూషన్ నిలబడదు. అప్పుడు అంబేద్కర్ ఫెయిల్ అవుతాడు. అది ఎంప్లాయీస్ మీద మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అది ఎవరికి మంచిది కాదు. అందుకని నేనేమంటున్నా, మొత్తం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్టేట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ రీఎవాల్యుయేట్ చేయాలి. మీరు ఒక్కటి చూడండి, మీ పిల్లలను చదివించిన అనుభవం కూడా మీకు ఉంటుంది. గవర్నమెంట్ టీచరు మినిమం 65,000-60,000తో స్టార్ట్ అవుతారు, రైట్? వాళ్ళు స్కూళ్ళల్లో సరిగా పాఠాలు చెప్తలేరు. ప్రైవేట్ టీచర్లు ఇప్పుడు మీ పిల్లల్ని పంపే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్ల జీతం ఎంత ఉంటుందో తెలుసా? 15,000, 20,000 కంటే ఎవరికి ఎక్కువ ఉండదు. వీళ్ళు ఎక్కువ పాఠాలు చెప్తారు, వాళ్ళు పాఠాలు చెప్పారు. రిటైర్ అయ్యే నాటికి మినిమం 1,10,000 తోటైనా టీచర్ రిటైర్ అవుతాడు. పెన్షన్ ఉంటుంది, ఒక 50,000, 40,000 పెన్షన్ ఉంటుంది. మన బాధ్యత స్టేట్ పట్ల, ప్రజల పట్ల లేదా? దీన్ని ఆలోచించకుండా ప్రైవేట్ టీచర్ ఏమో ఏ జీతం లేకున్నా చెప్తాడు, మనమేమో పిల్లలకు చదువు చెప్పాము. ఎవరికి నష్టం? ఇది అంబేద్కర్కి నష్టం. మనం ఏ అంబేద్కర్ని అయితే గ్రామాన్ని నిలబెట్టుకుంటున్నామో, ఏ రాజ్యాంగం అయితే మనం దీన్ని కాపాడుకోవాలనుకుంటున్నామో దానికి నష్టం కదా. ఇది అందరూ చాలా సీరియస్గా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించాలి. ఎంప్లాయీస్ రోజు స్టేట్ మీద డిమాండ్ పెట్టి ఇది పెంచు, అది పెంచు, అది పెంచు అనుకుంటే ప్రజలకు ఇచ్చే భరోసా. ఇక్కడ కూలీలకు సంవత్సరానికి 12,000 అదనపు ఇస్తానంటే అది మన్రేగాలో 100 రోజులలో సరిగ్గా పని దొరకదు. సార్, ఇందాక మాట్లాడింది మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుకూల అంశాలు మాట్లాడినాము. రేవంత్ రెడ్డి సవాళ్ళు కూడా మాట్లాడినాం మనం. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ముఖ్యమంత్రి 3వసారి కూడా కేసీఆర్ అనే ఒక చర్చ కూడా జరిగింది. అసలు ఆయన ఏ కారణాలలో కేసీఆర్ ఓడిపోయిండు? అసలు మీరు గుర్తించిన కారణాలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు కేసీఆర్ ప్రధానంగా కేసీఆర్ పట్ల ప్రజలకు అసంతృప్తి రావడం, నంబర్ 1, ఈ రాష్ట్రము తేవడానికే, దీనికోసమే తెలంగాణ సాధించడానికే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి బీఆర్ఎస్గా దాన్ని మార్చినప్పుడు మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ అంతా షాక్ అయింది. వీళ్ళు ఇది ఏం చేయబోతున్నారు. రెండోది నిరుద్యోగుల బాధ.
అది చాలా పెద్ద సమస్య అయింది. అన్ని పరీక్షలు పెట్టుడు, క్యాన్సిల్ చేసుడు. అంటే ఇట్టెట్ట జరుగుతుంది వ్యవస్థ? మూడవది, ఈ తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు వీళ్ళు వ్యవస్థ నడుపుతున్నారు. ఎక్కడ ఒక సిస్టమ్ పనిచేయట్లేదు. నాలుగవది, వీళ్ళు వెల్ఫేర్ సిస్టమ్ కొంత పెట్టారు, డబ్బు ప్రజల దగ్గర కొంత పోతుంది. ముసలోళ్ళు కూడా కేసీఆర్ నా పెద్ద కొడుకు, మాకు నెలకు 2016 ఇస్తున్నాడు, ఇట్లా అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కాంగ్రెసు దాన్ని ఛాలెంజ్ చేసే వెల్ఫేర్ ఎకనామిక్ ప్యాకేజ్ ప్రజల ముందు పెట్టిందో, తర్వాత తెచ్చింది నువ్వు అని చాలా కాలం చెప్పుకున్నావు, ఇచ్చిన కాంగ్రెస్ను ముంచేయడం మంచిది కాదు అనేది ఎప్పటి నుంచో చాలామందిలో ఉన్నది. అది కనుక వాళ్ళు ప్రజల్లో, నేను కూడా గ్రామాలలో చూసిన, తర్వాత బరిలెక్క ప్రచారానికి పోయినప్పుడు చూసిన, అన్ఎంప్లాయీస్ విపరీతంగా కేసీఆర్ మీద కోపంగా ఉన్నారు. ఎప్పుడు ఓడించాలి ఈయనను, ఏదో ఒకటి చేసి ఈ కుటుంబాన్ని అధికారం నుంచి దింపాలని. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ ఐక్యమైనవి అనేది, ఆ సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టినప్పుడు ఆ స్ట్రక్చరులో వాళ్ళ మధ్య సంబంధాలు, ఇవన్నీ రకరకాల కారణాలు ఉంటాయి ఎన్నికల్లో. కానీ మెయిన్గా ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ పరిపాలన ఇస్తుంది అనేది ఒక నమ్మకంతో ఓటేశారు. ఆ నమ్మకాన్ని కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే చేసేది కాదు. ఇక్కడ క్యాబినెట్, ఎమ్మెల్యేలు, దాని చుట్టూ ఉన్న పార్టీ కార్యకర్తలు, పైన కేంద్ర కమిటీ. ఇప్పుడు మొదటిసారి ఈ వెల్ఫేర్ స్ట్రక్చర్ని వీళ్ళు తెలంగాణలో ప్రూవ్ చేయాలి. ఒక ఏడాది 2 ఏళ్లలో అసంతృప్తి రాకుండా, కొన్ని ఇవ్వలేకపోయినా పర్వాలేదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. 3 ఎకరాల భూమి ఇవ్వకపోతే అర్థం చేసుకోలే, కానీ ఎందుకు ఇవ్వట్లేదో ప్రజలకు ఓపెన్గా చెప్పగలగాలి, ప్రజల్లో ఒక నమ్మకం కుదిరించుకోగలగాలి. అప్పుడు డెఫినెట్గా సౌత్ ఇండియానే ఇప్పుడు వెల్ఫేర్ వ్యవస్థ, అందుకే ఇప్పుడు బీజేపీ ఇక్కడ రావట్లేదు. ఈ వెల్ఫేర్ వ్యవస్థ తెలంగాణలో, కర్ణాటకలో కనుక బాగా అమలు చేస్తే దీని ప్రభావము నార్త్ ఇండియా మీద పడుతుంది. కాంగ్రెస్కి అక్కడ పునాది పెరుగుతుంది బాగా. బీజేపీని కూడా ఓడించి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉన్న 6 గ్యారంటీలు, ఈ గ్యారంటీలు పరిపూర్ణంగా అమలైతే కనుక తెలంగాణలో లక్షలాది కుటుంబాల ఆర్థిక జీవన విధానం, అంతిమంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండబోతున్నది, వీటి పరిణామాలు ఎట్లా ఉంటాయో ప్రొఫెసర్ కంచెలయ్య గారి మాటల్లో విన్నాం. తో పాటుగా రేవంత్ రెడ్డికి సూచనలు, కేసీఆర్కు కూడా కొన్ని సూచనలు, పరోక్షంగా కొన్ని, ఇవి వారి అనుభవంలో నుంచి వచ్చినవి. కొన్ని సంవత్సరాలుగా దళిత బహుజన అస్తిత్వము, సామాజిక, రాజకీయ, ఆర్థిక ఉన్నతికి సంబంధించిన అంశాలపైన వారు నిపుణులు. వారి మాటల్లో తెలంగాణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ప్రజల జీవితం భవిష్యత్తు రోజుల్లో ఇట్లా ఉండబోతున్నది. థ్యాంక్ యూ.